బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ఒకటి ఇచ్చింది కామారెడ్డిలో నవంబర్ 2023 ఇచ్చింది. ఇచ్చి 2 నెలల ఏం చెప్పారు బీసీ డిక్లరేషన్లా 42% ఎన్నెళ్ళు ఇస్తా అన్నాడు విద్యలో ఉపాధిలో కాంట్రాక్టుల్లో వాటితో పాటు రాజకీయం అంటే సర్పంచ్ పదవుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ పదవుల్లో కౌన్సిలర్ పదవుల్లో చైర్మన్ పదవుల్లో అన్నిట్లో 42% వాటా ఇస్తా. అవి మాత్రమే కాదు రాజకీయ ప్రాతినిధ్యం మాత్రమే కాదు ప్రభుత్వ కాంట్రాక్టులలో 42% ఇస్తా. ప్రభుత్వ ఉద్యోగాల్లో 42% ఇస్తా. ప్రభుత్వ విద్యావకాశాలు 42% వాటా ఇస్తాను. ఎవరు కొట్లాడాలి మరి? ఇవాళ ఒకదానికి మాత్రం తప్పు చెప్తున్నాడు. ఏ సర్పంచ్ ఎన్నికలకు రాజకీయ పదవులకు మాత్రం నేనేం చేస్తా బై కోట్ ఆపినట్లు. మిగతా అయితే కోట్ ఆపలేదు కదా. మిగతా నువ్వు జీవో ఇస్తే అయిపోతుంది కదా. నువ్వు 42% ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీలకు ఇవ్వాలి. ఈ ఎవడద్దనండి మేము వద్దంటున్నావు. ప్రతిపక్షం ఆపిందా? నువ్వు జీవో ఇస్తా అంటే ఎవడన్నా చేయి అడ్డం పెట్టు సంతకం పెట్టుకుంటే ఎవడో చేయి అడ్డం పెట్టుకొస్తాడా? ఎందుకు ఇస్తలేవు మరి 2 నెలల? ఎవరు అడగాలి? మనమే అడగాలి. ప్రధాన ప్రతిపక్షంగా మనమే అడగాలి. 42% కాంట్రాక్టులలో ఏది బీసీల వాటాను ఇస్తానది? ఏది దళితులకు ఇస్తాను, ఎస్టీలకు ఇస్తాను. దళితులకు 18% అన్నావు, ఎస్టీలకు 10% అన్నావు. 28% ప్లస్ 42 ఎందుకు ఇస్తలేవు మరి? 70% ఈ బరాబరి నువ్వే డిక్లరేషన్లు ఇచ్చినావు కదా. జీవోఈ అందుకే కోరుతున్నా గెలు శ్రీనివాస్ యాదవ్ గారిని మిమ్మల్ందరినీ జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు ప్లాన్ చేయండి. డిసెంబర్ 1వ వారం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఈ రిజర్వేషన్ అనగా ఎంతసేపు మనం రాజకీయ పదవుల గురించి కాదు కొట్లాడేది. రాజకీయ పదవి కూడా ఒక రాజకీయ ప్రాధాన్యత, రాజకీయాల్లో రాజ్యాధికారంలో వాటా ఒక భాగం. కానీ రాజ్యాధికారం ఒకరికి వస్తే ఇప్పుడు మన మైనారిటీ ఒక ఆయన మంత్రి అయింది మన ఒత్తిడి వల్ల. కేసీఆర్ గారు డిప్యూటీ సీఎం చేసిరు, నువ్వేం చేసినావా 2 ఏళ్ళ అంటే ఆఖరికి దెబ్బకు దయ్యం దిగొచ్చినట్టు మొన్న అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చిండు. కానీ ఒక అజారుద్దీన్ మంత్రి పదవి ఇస్తే రాష్ట్రంలో ఉండే 50 లక్షల మంది ముస్లింలందరికీ న్యాయం జరిగిపోతుందా? కాదు. ముస్లింలకు నిజంగా బడ్జెట్ పెట్టాలి, మైనారిటీ డిక్లరేషన్లో ఇచ్చిన మాటలు నెరవేర్చాలి. 4,000 కోట్ల బడ్జెట్ అన్నావు, సబ్ ప్లాన్ అన్నావు. ఎప్పుడు పెడతావు మరి? కొట్లాడాలి, మాట్లాడాలి, లేకపోతే కాదు. అందుకే అంటున్నా రాజకీయ ప్రాతినిధ్యం ఒక ఎత్తు అయితే మరి రాజ్యాధికారంలో వాటా ఒక ఎత్తు అయితే తప్పకుండా ఆర్థిక కోణంలో కూడా పెట్టాల్సిన బడ్జెట్, ఇవ్వాల్సిన నిధులు. విద్యా భరోసా కార్డు అన్నాడు, ఇచ్చిండా? ఇయ్యలేదు. మరి స్కాలర్షిప్లు అన్నాడు, పీజీ చేస్తే ఇంత, పిహెచ్డి చేస్తే ఇంత, ఇంటర్ చదివితే గంత, డిగ్రీ చేస్తే గింత అని కొండంత రాగం తీసిండు, గాడిది పాట వాడుతుంది. మరి కొట్లాడకపోతే ఎవడు కొట్లాడుతుంది? మరి కొండంత రాగం తీసి గాడిది పాట వాడే ముఖ్యమంత్రి, కొండంత రాగం తీసి గాడిది పాట వాడే కాంగ్రెస్ వాళ్ళకి నిలదీసేది ఎవరు? మరి మనం కాకపోతే. అందుకే నేను కోరేది మిమ్మల్ని దీక్షా దివస్ సరే ఒక ఎత్తు. కేసీఆర్ గారి స్ఫూర్తిగా కేసీఆర్ గారు చస్తే నేను చస్తేనే తెలంగాణ వస్తున్నప్పుడు నేను చస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఎట్లయితే మొండిగా కొట్లాడిండో ఆ తెగింపు, ఆ తెగువ, ఆ దీక్షా దివస్ స్ఫూర్తిగా విద్యార్థి లోకం కూడా కదం తొక్కాలి. అందులో బీఆర్ఎస్వీఏ నాయకత్వం వహించాలి. ఇవాళ ఏ రాజకీయ పార్టీకి ఈ రాష్ట్రంలో మనకుండే ప్రేమ తెలంగాణ మీద ఉండే ఛాన్సే లేదు. బీజేపీకైనా కాంగ్రెస్కైనా వాళ్ళది ఏంది, వాళ్ళేదో పైపైన బంధం, మనది పేగు బంధం తెలంగాణతో. ఇది మనం తెచ్చిన తెలంగాణ, మనం కొట్లాడి తెచ్చిన రాష్ట్రం. ఆల్తు ఫాల్తుగాళ్ళు ఎవరో ఇలా మాట్లాడుతున్నచ్చు వాళ్ళొకరు వీళ్ళొకరు. కానీ వాస్తవం ఏంటి? కేసీఆర్ఏ లేకపోతే, టీఆర్ఎస్ఏ లేకపోతే, కేసీఆర్ నిరాహార దీక్షనే లేకపోతే ఇలా తెలంగాణ ఎక్కడిది? మీరు ఆ రోజు కదం దొక్కపోతే, మీ టీఆర్ఎస్వి ఆ రోజు రోడ్డు ఎక్కకపోతే ఇలా తెలంగాణ ఎక్కడిది? అందుకే నా ప్రార్థన మీతోని వాళ్ళ తెచ్చిన తెలంగాణను కొల్లగొడుతున్న దుర్మార్గుల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. అందరికంటే ఎక్కువ సింహభాగం ఆ బాధ్యతను భుజానికి ఎత్తుకోవాల్సిన బాధ్యత మన విద్యార్థి సోదరుల మీద ఉంది. విద్యార్థి సోదరులతో ఇంకొక రిక్వెస్ట్ ఉన్నది, మీరు దయచేసి మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా మీకు సపోర్ట్ చేయదు. ఇక్కడ 4 కెమెరాలు 5 కెమెరాలు పెట్టి లేదు చూపెట్టరు. అది నీకు తెలుసు, నాకు తెలుసు. పాపం వాళ్ళేం చేయలేదు. కెమెరామెన్లు పాపం వాళ్ళు తీస్తారు, ఆడ వేరే కటింగ్ పెడతారు, కథమైపోతుంది. మనకేం బాధ లేదు. వాళ్ళ మీద ఆధారపడి పనిచేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు సోషల్ మీడియా ఉంది మీ చేతిలో, పదునైన అస్త్రం. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది, అదే మీ ఆయుధం. వాడండి. మీరు వాడతలేదు సార్. గెలు శ్రీనివాస్ కూడా వాడతలేడు, వాళ్ళు వీళ్ళు. మీరు చేస్తున్న పనిని సమాజంలో సమకాలీన రాజకీయ అంశాలను ఎప్పటికప్పుడు చైతన్యవంతంగా మీరు క్వశ్చన్ చేయకపోతే సమాజం మేల్కోదు, సమాజం మిమ్మల్ని గుర్తించదు. లీడర్ కావాలనుకుంటే మీ పార్టీ నాయకుల చుట్టూ తిరగడం కాదు, మీరు సమాజం నుంచి ఉద్భవించాలి నాయకుడు. కేసీఆర్ గారు ఎట్లా వచ్చింది బయట? ఒక మూమెంట్లకే లీడర్ పుట్టిండు. అట్లనే మీరు కూడా ఇన్ని అంశాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన 3 చెప్పిన నేను. ఫీజు రీంబర్స్మెంట్ చెప్పిన, ఈ ల్యాండ్స్ ఎత్తుకపోయే 5 లక్షల కుంభకోణం గురించి చెప్పి, 5 లక్షల కోట్ల కుంభకోణం గురించి చెప్పిన. 3వది రిజర్వేషన్ అంశం చెప్పినట్టు, బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్,
పోరాడాలంటే బొచ్చడు అంశాలు ఉన్నాయి. పార్టీగా కొన్ని అంశాల్లో పోరాటం చేస్తుంది. ఇలా జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్లో మన కార్పొరేటర్లు, మన ఎమ్మెల్యేలు, మన ఎమ్మెల్సీలు అందరూ గొంతు విప్పినారు, గట్టిగా గర్జించినారు. ఎట్లా దోసుకపోతావు, హైదరాబాద్లో ఒక హాల్ కట్టేందుకు జాగలేదు, హైదరాబాద్లో బస్ స్టాప్ కట్టేందుకు జాగలేదు, హైదరాబాద్లో పార్కు జాగలేదు, పార్కింగ్ జాగలేదు, 9300 ఎకరాలు నీ అయ్య సొత్తా, నీ అబ్బ సొత్తా, ఎవడి సొత్తు ఎట్లా తీసుకుంటామని చెప్పి ఇలా మన కౌన్సిలర్లు, మన కార్పొరేటర్లు, మన ఎమ్మెల్యేలు జిహెచ్ఎంసీలో బ్రహ్మాండంగా పోరాటం చేసినారు, ర్యాలీ తీసినారు. అట్లాగే మనం కూడా రేపటి నుంచి పారిశ్రామిక వాడలకు అవసరమైతే మనమే పోవాలి. అర్థమైందా? ఆ లైన్లో ప్లాన్ చేయాలి. కానీ దానికంటే ముందు 29 నాడు దీక్షా దివస్ ఏదైతున్నదో ప్రతి యూనివర్సిటీ కేంద్రంగా, అన్ని యూనివర్సిటీ కేంద్రంగా అద్భుతంగా చేయాలి. దానికి దయచేసి నేను గెలు శ్రీనివాస్ యాదవ్ గారిని కోరుతా ఉన్నా. మీరు సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. మీ ఉద్యమంలో మీతో 2004 నుంచి 3 నుంచి ఉన్నోళ్ళు, 1 నుంచి ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. అవసరమైతే ఇన్ఛార్జ్ చేయండి. ప్రతి యూనివర్సిటీకి ఒక సీనియర్ 2-3 ఇన్ఛార్జ్ చేసి ఈ రోజు నుంచి రేపటి నుంచే పంపించి 29 ప్రోగ్రామ్ సూపర్ హిట్ అయ్యేటట్టు అందరూ ఒకటే దగ్గర ఉస్మానియాల కాకతీయాలు అన్నట్టు కాకుండా మొత్తం అన్ని యూనివర్సిటీలు పంపించండి. పంపించి స్థానిక నాయకత్వాన్ని నేను చెప్తాను. అక్కడ మీకు కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తా. మీకు ఏమేం కావాలో ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. మహాత్మా గాంధీలు ఏం చేస్తారో చెప్పండి, అన్న మొత్తం చూసుకుంటాడు, మీకు పూర్తి స్థాయిలో అండగా నిలబడతాడు. ఆ రకంగా పోతాం. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించి అక్కడ నాయకత్వాన్ని చెప్తాను. వెటర్నరీ విశ్వవిద్యాలయం ఉంది, అక్కడ కూడా చేయండి. ఫారెస్ట్ యూనివర్సిటీ ఉంది అక్కడ. అట్లాగే ప్రతి యూనివర్సిటీలో మన టీం ఉండాలి. మన టీం మళ్ళొకసారి విద్యార్థి లోకానికి చెప్పాలి దీక్షా దివస్ ఏడికేళ్ళు వచ్చింది, తెలంగాణ ఎట్లొచ్చింది. ఎందుకంటే చాలా మంది మర్చిపోతా ఉన్నారు. ఇంతకుముందు తమ్ముడు వచ్చినట్టు పైన ఆ పిల్లగాడికి 24 అయింది. ఇట్లా తెలంగాణ వచ్చినప్పుడు ఆ పిల్లోడి వయసు 12 అయింది. నేను అడిగిన దీక్షా దివస్ వస్తున్నది 29 తెలుసా అని, తెలియదు. కేసీఆర్ గారు తెలుసా? తెలుసు. మొదటి సీఎం ఆయనకి కేసీఆర్ సీఎంగానే తెలుసు, కేసీఆర్ ఉద్యమకారుడుగా తెలియదు. కాబట్టి తెలియజెప్పాల్సిన బాధ్యత మనది. కేసీఆర్ గారు 71 ఏళ్ళు కేసీఆర్ గారు, ఆయన పోరాటం చేసి తెలంగాణ తెచ్చిండు. అద్భుతంగా ప్రజలు ఆశీర్వదిస్తే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా తెలంగాణకు అద్భుతమైన పరిపాలన అందించిండు. మరి ఈ వచ్చే తరం ఆయన గొప్పతనాన్ని, ఈ తెలంగాణ పోరాటంలో విద్యార్థి పాత్ర, విద్యార్థులు ఏ రకంగా కథం దొక్కి చెప్పాల్సిన బాధ్యత, తర్ఫీదు ఇచ్చి భవిష్యత్ నాయకులను తయారు చేసుకోవాల్సిన బాధ్యత మీది, నాది, మనందరిది. కాబట్టి నా ప్రార్థన మీ అందరితోని, నాయకులు ఉద్భవించాలి అంటే, నాయకులు పుట్టాలి అంటే మీరు ఆందోళనలకు వెళ్ళి పుడతారు, ఉద్యమాలకు వెళ్ళి నాయకులు పుడతారు. ఇలా ఒక సుమను ఇక్కడ కూర్చున్నాడు, ఎమ్మెల్యే అయ్యిండు, ఎంపీ అయ్యిండు, గెల్లు కార్పొరేషన్ చైర్మన్ అయ్యిండు, ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. అట్లా ఇంకెంతో మంది నాయకులు, వాసుదేవ్ రెడ్డి చైర్మన్ అయ్యిండు, రాకేష్ అక్కడ ఉన్నాడు చైర్మన్ అయ్యిండు. ఒకరు కాదు, ఎంతో మంది నాయకులు అయినరు, ఇంకెంతో మంది నాయకులు అయ్యేది ఉన్నది, ఇంకా కూడా అవుతారు. ఇక్కడ డీలిమిటేషన్ అవుతున్నది. గట్టిగా పనిచేసి ముందుకొచ్చి పోరాడే నాయకులకు, గుర్తింపు ఉండే నాయకులకు, ప్రజా పోరాటాల నుంచి వచ్చే నాయకులకు డెఫినెట్గా గుర్తింపు ఉంటుంది. ఏదో రూపంలో మీరు ఎదిగొస్తారు. కానీ దానికి చేయాల్సింది నిజంగా ప్రతిపక్షంలో చేనేతారు. ఎవరైనా సరే నాయకులు ప్రతిపక్షంలోనే చేనేతారు. ఇప్పుడు జగదీష్ అన్న సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎట్లా చూస్తురా? లాస్ట్ 2 yearsలో మంత్రిగా ఉన్నప్పుడు ఉన్న ఫాలోయింగ్ కంటే జగదీష్ అన్నకి గత 10 ఏళ్ళ ఇప్పుడు ఎక్కువ డబల్ ట్రిపుల్ అయింది. ఏంది కథ అని ఆలోచిస్తే ప్రజలు కోరుకునేది పోరాటంలో ఉండే వాళ్ళని కోరుకుంటారు, పోరాడే వాళ్ళని కోరుకుంటారు, ఫైటర్స్ని కోరుకుంటారు, ఖచ్చితంగా అన్యాయాన్ని నిలదీసే వాళ్ళని కోరుకుంటారు. అందుకే నేను మిమ్మల్ని కూడా కోరేది, ఫైటర్లు ఉండండి, పోరాట యోధులు ఉండండి. కాంగ్రెస్ వాళ్ళ లెక్క పైరవికారులుగా వాళ్ళు చేస్తారు ఆ పని, మనం చేయాల్సిన కర్మ లేదు. మనం పోరాట యోధులుగా, కేసీఆర్ గారి శిష్యులుగా, కేసీఆర్ గారి సైనికులుగా ముందుకు పోదాం. 29 దీక్షా దివస్ను అద్భుతంగా చేసుకుందాం. అట్లాగే 9 డిసెంబర్ను విజయ దివస్గా కూడా మంచిగా చేసుకుందాం. ఈ రెండు కూడా దీక్ష ప్రారంభమైన రోజు, దీక్ష ఫలవంతమైన రోజు, 2 ముఖ్యమైన మనకు డేస్. వాటి రెండింటిని కూడా మంచిగా బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ, నాకు తెలిసి ఇంకా మీరు బువ్వ తినలేదు, వాటికి మీ ఓపిక పరీక్ష పెట్టకుండా మీరందరూ భవన్ పొంది చేసుకోండి, ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేసుకోండి. మొత్తం ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ ఒక 3-4 సీనియర్లను ఇన్ఛార్జ్ చేయండి. డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి మనం పోరాటాలు రూపకల్పన చేద్దాం. ఒకటిగా రౌండ్ టేబుల్ ప్లాన్ చేయండి, ఫీజు రీంబర్స్మెంట్ మీద పోరాటం ప్లాన్ చేయండి. ఈ లోపల సోషల్ మీడియాలో మీకు గొంతు ఇవ్వండి. ఒక్కొక్కరుగా మీ అకౌంట్లు యాక్టివేట్ చేయండి. అదొకటి ఇదొకటి లైక్ కొట్టుడు, రీట్వీట్ కొట్టుడు కాదు, లేదా మనం ఏదో జస్ట్ కామెంట్ పెట్టుడు కాదు. మీరు మాట్లాడండి, మీ వాయిస్ ఇవ్వండి, జరుగుతున్న విషయాల మీద మీ ఆవేదన. ఇలా పొద్దున తమ్ముడు నాకు మెసేజ్ చేసిండు సోషల్ మీడియాలో, అన్న నేను కాంగ్రెస్ కోటేసిన, నాకు కాకపోతే 30 రూపాయల బస్ టికెట్ 45 రూపాయలు అయిందని పెట్టిండు. నేనేమనాలి? దున్నపోతు గడ్డేసినావు, బర్రెకి పాలు అడుతున్నావు, నేనేం చేయాలి బయట? మరి మనమే మాట్లాడాలి, ఎవడు మాట్లాడతాడు? ఆయన తమ్ముడు ఉద్దేశం ఏంది? అన్న నేను తప్పు చేసిన, ఏం చేయాలి ఇప్పుడు? ఓటేసి తప్పు అయిపోయింది, ఇప్పుడు ఇక మరి మీరే కదా కొట్లాడాలి అన్నాడు. తప్పకుండా కొట్లాడతాం తమ్మి, మేము కొట్లాడతాము.
కానీ ఓటేసేటప్పుడు ఆలోచించుకోరు తమ్మి, ఎందుకంటే మీరు కత్తి వానికి ఇచ్చి యుద్ధం నన్ను చేయమంటున్నాం, అట్లా కాదు తమ్మి అని చెప్పిన. కానీ అయినప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ తెచ్చిన పార్టీగా కేసీఆర్ సైనికులుగా పోరాడే బాధ్యత మనది, ప్రజల తరఫున గొంతు విప్పే బాధ్యత మనది, ప్రభుత్వం చేస్తున్న దోపిడీని అడ్డుకునే బాధ్యత మనది, ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యత కూడా మనదే. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా దయచేసి ఈ పోరాటంలో ముఖ్యంగా దీక్షా దివస్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రార్థిస్తూ, మరి ఈరోజు తక్కువ సమయంలో ఇంతమంది వచ్చినారు, మీ అందరికీ ధన్యవాదాలు. గెలు శ్రీనివాస్ గారితో మిగతా మిత్రులందరితో కూడా రిక్వెస్ట్, భవన్కి పోయి భోజనం చేసి 1 గంట కూర్చొని ప్రోగ్రామ్ పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకోండి. ఏమేమి మెటీరియల్ కావాలి, ఏమేమి కావాలి, ఎక్కడెక్కడ ఏ నాయకుడిని చెప్పాలా చెప్పండి, నేను అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. మీరు 29 నాడు పార్టీ ఎంతైతే గొప్పగా అన్ని జిల్లా కేంద్రాల్లో చేస్తున్నదో మీరు అంతకంటే గొప్పగా మీరు యూనివర్సిటీలో మీ పోరాటం ఫలవంతం కావాలని కోరుకుంటూ